సాయిరాం. హనుమత్ జయంతి సందర్భంగా మనం ఈ రోజున మన షిరిడి నాగసాయి మందిరంలో పంచామృతాలతో అభయ ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం, ఆకు పూజ, అన్నప్రసాద వితరణం, అట్లాగే సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పల్లకీ సేవ కార్యక్రమాలు కూడా జరుపుకున్నాం. దీనికి మనకి భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులందరూ కూడా అభయ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనం కోరి ప్రార్థిస్తున్నాం. ఆలయం తరపున కూడా వాళ్ళతో అందరి గోత్రనామాలతో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుకున్నాం. ఈ హనుమత్ జయంతి సందర్భంగా మనం ఈ రోజున సుందరాకాండ పారాయణం కూడా చేయడం జరిగింది. అసలు ఈ సుందరాకాండ పారాయణం అంటే ఏంటి, అసలు ఈ సుందరాకాండ అంటే ఏమిటి, ఇది రామాయణంలో దీని యొక్క విశిష్టత ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ కావ్యం మొత్తంలో 7 కాండలు ఉంటాయి. మొదటిది బాలకాండ, రెండవది అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరాకాండ, ఆరవది యుద్ధకాండ, చివరిది 7వదైన ఉత్తరాకాండ. మరి ఈ 5 కాండలకు సుందరాకాండ అని పేరు ఎందుకు పెట్టారు అని మనకు మొదలయ్యేటటువంటి ప్రశ్న. మనకి తెలిసినంత వరకు ఆంజనేయ స్వామి సముద్రం మీద ఎగిరి వెళ్ళి సీతమ్మ జాడ కొనుక్కొని తిరిగి వచ్చి రామచంద్రుడికి సీతమ్మ జాడ గురించి, ఆవిడ క్షేమ సమాచారం గురించి చెప్పటం వరకు మనం ఈ కాండలో ఉంది అని మనకు తెలుసు. సీతమ్మ జాడని వెతికి కనుక్కోవడమే కదా, అంటే అన్వేషణే కదా. మరి వాల్మీకి మహర్షి దీనికి సుందరాకాండ అని ఎందుకు పేరు పెట్టాడు? ముఖ్యంగా అన్వేషణ కాండ కానీ లేదా హనుమంతుడే ఈ కాండకు నిండి ఉన్నాడు కాబట్టి తన సాహస కార్యాలతో ఈ కాండంతా అలించి సీతమ్మ జాడ కొనుక్కొని రామునికి చేరవేసేదాకా హనుమంతుని పాత్ర సాగిపోతుంది కనుక హనుమత్ కాండ అని కూడా పేరు పెట్టవచ్చు కదా. కానీ ప్రత్యేకించి సుందరాకాండ అని వాల్మీకి పేరు పెట్టడంలో చాలా అంతరార్థం కూడా ఉండుంటుంది. బహుశా మన మదిలో ఏమంత సుందరుడు హనుమంతుడు అని ఈ కాండకు సుందరాకాండ అని పేరు పెట్టారు. ఎవరైనా మనం అందవిహీనంగా ఉన్నాడు అంటే ఏదైనా ఉపమానంతో చెప్పేటప్పుడు మనం వ్యంగ్యంగా అతన్ని పెద్ద కోతిలాగా ఉన్నాడు అంటారు. అతనిలో ఏ అందం చూసి ఆ పిల్ల ఇష్టపడింది అని మనం నిత్య జీవిత ఘటనలు కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి హనుమంతుని ముఖారవింద అందం గురించి ఆ సుందర పదం ఉపయోగించలేదు సుమా. ఆయన ఊహలో సుందరం అంటే బయటికి కనబడేటటువంటి అందం కాదు. వాల్మీకి ఆలోచన మరియు ఆకర్షణ సరళులు కూడా హనుమ యొక్క అంతఃకరణ, మేధోకరణ, ధారణీకరణ మరియు ఇత్యాది వాచస్పీకరణ అనే అనేక గుణగణ అందాలను దృష్టిలో పెట్టుకొని ఉంచుకొని, మరియు గుణాలన్నీ హనుమ ఈ కాండలో సందర్భోచితంగా ప్రదర్శించిన తీరు కూడా దృష్టిలో ఉంచుకొని బహుశా సుందర అనే ఈ కాండకు నామకరణం చేశాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇంకా ఈ కాండకు వాల్మీకి సుందరాకాండ అని పేరు పెట్టడంలో ఔచిత్యానికి పైన ఉదరించిన కొద్ది కారణాలే కాక ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన కారణాలు ఆయన మనసులో ఉండవచ్చు. అలాంటి వాటిలో మనం కొన్ని చూద్దాం. ఈ ఆధ్యాత్మిక జగత్తులో భక్తుల యొక్క అంతిమ లక్ష్యం మనలోని జీవాత్మను అనంతంలో ఉన్న పరమాత్మలో ఐక్యమొందటం. లోకంలో ఉన్న ప్రకృతి శక్తుల సమాహారం, ఏకత్వ రూపమే జీవాత్మ. జానకీమాత ప్రకృతి రూపం అనుకుంటే శ్రీరాముడు పరమాత్మ రూపం. ఈ సుందరాకాండలోని హనుమంతుడి కర్తవ్యం ప్రకృతిని పరమాత్మలో జత చేయడమే. అందుకొరకే హనుమంతుడు ఈ సుందరాకాండలో తన కర్తవ్యంగా ఒక ముఖ్య కార్యంగా ప్రకృతిని పరమాత్మతో కలవటానికే శతయోజన విస్తీర్ణం సాగరాన్ని దాటి సీతాన్వేషణ సాగించి విజయాన్ని సాధించాడు. దీంతో హనుమంతుని గుణసంపద అయినటువంటి కార్యసాధీకరణ అనే సుందర గుణాన్ని నిరూపించినట్టే కదా. సముద్ర లంఘన సమయంలో కూడా హనుమకు పర్వత రూపంలో ఎదురవుతాడు మైనాకుడు అనే పర్వతేశ్వరుడు. తన మీద వాలి కాసేపు విశ్రాంతి తీసుకొని తానిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి తర్వాత తన తదుపరి లంఘన ప్రయాణాన్ని కొనసాగించమంటాడు. సురస, సింహిక, రాక్షసమ్మాయిలు హనుమ అన్వేషణ ప్రయత్నాలు అడ్డుకోడుగా నిలుస్తాయి. కానీ హనుమ మైనాక సురసల ప్రలోభానికి ఉల్లంఘక సమయస్ఫూర్తితో వారితో మాట్లాడి ఒప్పించి తన కార్యోన్ముఖుడు అవుతాడు. అలాగే సమయస్ఫూర్తితో సింహిక, లంకిణి వంటి రాక్షసులతో తన సూక్ష్మ స్థూల రూపాలతో సందర్భోచితంగా మెలిగి సింహికకు సంహరించి లంకిని ఓడించి ఒప్పించి ప్రవేశ దుర్భేద్యమైనటువంటి
రాక్షస లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి సీతమ్మదాన్ని కొనుక్కుంటాడు. కనుక ఇక్కడ హనుమ యొక్క సుందరమైనటువంటి గుణాల్లో రూపధారణీకరణ గుణం, వాచస్సీకరణ గుణం మరియు తన శారీకరణ గుణంతో రాక్షసులను యుద్ధంలో కొందరిని ఓడించి ప్రాణాలతో వదిలిపెట్టి మరికొందరిని సంహరించి తన అనేక సుందర గుణాలను చాటుకున్నాడు హనుమ. అందుకే ఈ కాండకు సుందరాకాండ అని పేరు వచ్చి ఉండవచ్చు. ఈ కాండలో హనుమ తన వాక్పటిమ గుణంతో సీతమ్మతో మాట్లాడినప్పుడు మృదు మధుర భాషణంతో తను రామదూతేనని ఆమె నమ్మకాన్ని గెలవగలిగాడు. అదేవిధంగా లంకాధిపతి సభలో రావణ్ణి కఠినమైన తన భాషంతో హెచ్చరిస్తాడు. కనుక హనుమ యొక్క వాచస్సీకరణ సుందర గుణం సందర్భంగా మనం ఈ కాండలో ప్రతిబింబిస్తుంది కనుక దీన్ని సుందరాకాండ అని పేర్కొన్నారేమో. బుద్ధి కుశలతకు జ్ఞానానికి ప్రతీక హనుమ. సద్బుద్ధి జ్ఞానాన్ని కాల్చడం కాకుండా అఘోరపరచడం కూడా కానీ చేయదు. అందుకే లంకాదహన సమయంలో హనుమ జ్ఞాన సంపన్నుడైన విభీషణుని మందిరం వైపు వెళ్ళలేదు. అలాగే సాత్విక గుణ సంపన్నులైన మండోదరి, త్రిజట మందిరాల వైపు కూడా కన్నెత్తి కూడా చూడలా. వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా లంకాదహనం గావించాడు. హనుమ యొక్క మేధోకరణ సుందర గుణాన్ని ఈ విషయంలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ కాండకు సుందరాకాండ అని పేరు వచ్చిందేమో. హనుమ విజయం లోక కళ్యాణకారకమైంది. అందుకే హనుమ తెలిపిన సీతమ్మదాడి వివరాలతో లంకాద్వీపానికి వెళ్ళి రావణ్ణి ఎదిరించి చంపి తిరిగి సీతమ్మను పొందగలిగాడు శ్రీరామప్రభు. ఆ విజయసిద్ధి కారకుడు హనుమనే కనుక శ్రీరామచంద్రుడు ఆలింగన సౌభాగ్యానికి పాత్రుడై ఆలింగన సౌఖ్యాన్ని ఆనందించగలిగాడు. ఏ విధంగా హనుమ తన లక్ష్యసిద్ధిని సాధించాడో అదేవిధంగా భక్తుడు జీవాత్మ పరమాత్మ కలయికతో ఆ లక్ష్యం విజయంతో సిద్ధింపజేసుకొని ఆనందమయమైన మోక్షతీరాన్ని చేరి సుఖించాలని సుందరాకాండ తెలియజేస్తూ ఉంటుంది. నిశ్చల మనసుతో దృఢ సంకల్పంతో పురోగమిస్తే భక్తుడు సాధించలేనిది ఏమీ ఉండదు అనేదే ఈ సుందరాకాండ యొక్క దివ్య సందేశం. అందుకే ఈ కాండకు సుందరాకాండ అని పేరు పెట్టారేమో. సింహిక, లంకిణి లాంటి దుష్టశక్తులను నాశనం చేయటం వల్ల శాకిని, ఢాకిని లాంటి పిశాచాల బారి నుంచి కాపాడగలిగాడు హనుమంతుడేనని పండిత పామరుల విశ్వాసం. హనుమ తన పంచముఖ ఆంజనేయ ఆకారాన్ని సీతమ్మ ముందు ప్రదర్శించి పంచప్రాణ పంచభూతాలను తనలో ఇముడుచుకున్న రుద్రాంశ సంభూతుడు అని రుజువు చేసి సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఎలాంటి భయం రాముడి నుంచి వలదని హనుమ ఈ సుందరాకాండలో మనందరికీ తెలిపాడు. కనుక అనంతరూపుడు, ఆనంద పరాక్రముడు, సుందర రూపం కలిగిన వాడు కాండ కనుక దీనికి సుందరాకాండ అని పేరు పెట్టుంటారు. హనుమ సమస్త విద్యలు పాండిత్యం గలవాడై మరియు నవవ్యాకరణ పండితుడై కూడా సమయం వస్తే తప్ప తన మేధాశక్తిని ప్రదర్శించని వినయశీలి. అందుకే హనుమ తన వాక్చాతుర్యాన్ని, తన విద్యాపాఠవాల్ని, పాండిత్యాన్ని రావణుడి సభలో బందీ అయి ప్రవేశించిన తర్వాత రాముని శక్తిని, రాముని శస్త్రవిద్యా ప్రవీణతని, అప్పటికే రాముడు సంహరించిన రాక్షసుల వృత్తాంతాన్ని గంభీర కంఠంతో భీతెలజేసే ధోరణులు, ఇంకా రావణుని ఒకనాడు మర్కటరాజు వాలి ముందు తారసపడి తలపడి రావణుడు పరాజయం పొందిన వృత్తాంతాన్ని గుర్తు చేసి రావణుని శక్తి సామర్థ్యాలు, చనిపోయిన వాలి కుమారుడు అంగదుడి ముందు కూడా అదేవిధంగా పనికిరావని బెదిరించి ఇంకా తానొక్కడే సముద్ర లంఘనం చేసి అశోకమును ధ్వంసం చేసే సమయంలో రావణుడి పరాక్రమపుత్రుల సంహారం మరియు అతని శూరమంత్రులు, సేనాపతులు సంహార విషయాల గురించి కూడా తను వేరుగా వివరించనక్కర్లేదని యుద్ధం అంటూ రామునితో జరిగితే తనలాంటి వానరులు సుగ్రీవ సైన్యంలో రాముని సహాయంతో కూకొల్లగా ఉన్నారని, అలాంటి స్థితిలో రావణుడి పరిస్థితి, లంకానగర వాసుల పరిస్థితి, లంకానగర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఊహించమని రావణ్ణి భీతిల్పజేస్తాడు హనుమ. కనుక హనుమ యొక్క ధీరోదాత గుణం, సమయానుకూల వాక్చాతుర్య పటిమ ఇత్యాది సుందరగుణ గుణాలతో శోభిల్లుతున్న హనుమ ప్రతి చోట ఆచరించిన కాండ కనుక దీన్ని సుందరాకాండ అయి ఉండవచ్చు. ఈ కాండలో అకుంఠిత ధైర్యం, సూక్ష్మదృష్టి, నిశిత బుద్ధి, గొప్ప సామర్థ్యం ఈ 4 గుణాలు కలిగిన హనుమ అశోకవనంలో సీతమ్మను చూసి కోసల భాషలో మాట్లాడి రామకథ వృత్తాంతం అంతా వివరించి నమ్మబలికి అప్పుడు రాముడిచ్చిన ఆయన ఉంగరాన్ని సీతమ్మకు ఆనవాలుగా అందజేస్తాడు. సముద్ర లంఘన అనే అసాధ్య కార్యాన్ని సుసాధ్యం చేసి సీతమ్మదాడును తన స్వామి రామునికి తెలిపి రామసేవకుడిగా ఈ సుందరకాండలో రామాయణ చేతిలో ఈనాటికి నిలిచిపోయి ఉంటాడు. అందుకే దీన్ని సుందరకాండ అని వాల్మీకి ఎప్పుడో తను రామాయణ కావ్యాన్ని రాసే కాలంలోనే పేరు పెట్టి ఉండవచ్చు.
మనం మామూలుగా అయితే తప్పిపోయిన వాళ్ళ గురించి కానీ లేదా ఎవరైనా ఎత్తుకుపోయిన వాళ్ళని కానీ వెతకవలసి వస్తే ఇలాంటి వ్యక్తులు బాగా తెలిసి ఉండి చూసి గుర్తుపట్టగలిగే వాళ్ళు మాత్రమే మనం పంపుతాం. పోతే ఏనాడు సీతమ్మ ముఖం కూడా ఎరగని ఆంజనేయుడిని సీతమ్మ దాడి తెలుసుకోవడానికి తన ఆనవాలుగా వేలు ఉంగరాన్ని ఆంజనేయునికి మాత్రమే ఇచ్చి అసాధ్య కార్య సాధకుడు అనే నమ్మకాన్ని ఈ కాండలో రామచంద్రుల వారు ప్రతిబింపజేశారు కనుక హనుమ అసాధ్య కార్య సాధక గుణం ఉన్న కారణం కనుక దీనికి సుందరాకాండ అని పేరు పెట్టారేమో. ఇంకా చెప్పాలి అంటే శ్రీరాముడు హనుమ సీతమ్మ దాడి తెలుసుకుని రమ్మంటే దాడి తెలుసుకోవడమే కాకుండా లంకా నగరాన్ని దహింపజేసి రావణుని మనసులో బీతావాహం సృష్టించిన రామదూత అనే బీజాన్ని నాటి వచ్చిన హనుమ యొక్క కార్యోన్ముఖ శూర వీర లక్షణాన్ని విలక్షణాన్ని అంటే మనం నిత్యం మాట్లాడుకునే వ్యవహారిక భాషలో చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి రగల సమర్థుడు అని నిరూపించిన హనుమ యొక్క సుందరమైన సుగుణంతో కూడింది కనుక ఈ కాండకు సుందరాకాండ అని పేరు పెట్టారేమో. ఈ సుందరకాండ పేరుకు దోహదం ఇలా చేసిన విశేషాంశాలు ఇంకా పెరుక్కుంటూ పోతే మనం చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. హనుమ ఈ కాండలో సీతమ్మకు ధైర్యవచనాలు చెబుతూ, తల్లి నీవేమీ బీతావాహం చెందకు, ఇప్పుడే నీ యాజ్యంతో నా భుజం మీద నేను ఎక్కించుకొని శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళి క్షణాల్లో చేరుస్తాను అని చెబితే సీతమ్మ చిరునవ్వు నవ్వి, హనుమ నిన్ను చూస్తేనేమో చిన్న వానర రూపదారులుగా కనబడుతున్నావు, ఈ లఘు ఆకారంతో నన్ను ఎలా భుజం మీద మోసుకెళ్ళగలవు అని ప్రశ్నించింది. అది ఒక ముఖ్య ఆక్షేపణగా సీతమ్మ తనకు ఇచ్చినట్టుగా భావించి వెంటనే తన విరాట్ ఆకార పంచముఖ ఆంజనేయ స్వామి దేహాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచి చూపగా అప్పుడు విస్మయం చెంది ముక్కు మీద వేలేసుకోవడం సీతమ్మ వంతైంది. రామాయణంలో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దివ్య విరాట్ రూప ఆకారం దర్శనం మనకు రామాయణంలో ఉన్న 7 కాండల్లో మొదటగా ఈ సుందరకాండలో మాత్రమే కనబడుతుంది. రెండోసారి యుద్ధకాండలో రావణుని అంతం చేసే సమయంలో ఈ పంచముఖ విరాట్ ఆంజనేయ రూపంలో మారి రావణుడు అన్న అహిరావుండ్ అనే ఆ రాక్షసును సంహరిస్తాడు కనుక హనుమ యొక్క ఈ పంచముఖ దివ్య రూప సందర్శన భాగ్యంతో కూడా ఈ కాండ కనుక దీన్ని సుందరాకాండ అని పేర్కొన్నారేమో. ఈ కాండలో 3 జాతుల వారిని అంటే రాక్షస జాతి వారిని, శ్రీ హనుమను, అమ్మ సీతమ్మను వాల్మీకి మహర్షి సుందరాకాండలో చూపించారు. 3 జాతుల వారు భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైన ఆహార వ్యవహారాలు, భిన్నమైన భాషాభేదాలు గలవారు. కానీ 3 జాతుల వారి కలయిక, వారి మధ్య సంభాషణ, వారి మధ్య దూషణ భూషణ తిరస్కారాలు, హెచ్చరికలు, యుద్ధాలు, ఒకరికొకరు శిక్షించటం అత్యాది సంఘటనలు సగుమంగా ఘటింపజేసిన వాల్మీకి విరచిత కాండ కనుక దీనికి సుందరాకాండ అని పేరు పెట్టి ఉండవచ్చు. కాబట్టి ఇట్లాంటి సుందరాకాండని మనం ఈ రోజున హనుమ జయంతి సందర్భంగా మన షిరిడి నాగసేయ మందిరంలో మన ఈ సుందరాకాండ అలాగే హనుమాన్ చాలీస కూడా పారాయణం చేసుకున్నాం. కాబట్టి మనకి మన కుటుంబ సభ్యులందరికీ భక్తజనులందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలి అని ఆ భూత ప్రేత పిశాచాది సర్వ దుష్టగ్రహ పీడలకు కూడా మనకి ఎలాంటి దోషాలు జరగకుండా ఉండాలని మనం కోరి ప్రార్థిస్తున్నాం.